హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణలో గోడ దూకిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు తొందరలో ఉండబోతుంది. ఆ 10 స్థానాల్లో తొందరలోనే బై ఎలక్షన్స్ రాబోతున్నాయని ఒక వార్త రాసింది. దీనికి బలమైన కారణం కూడా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పార్టీ సింబల్ పైన గెలిచిన ముకుల్ రాయ్ అక్కడ ఎన్నికలైన 1 మంత్‌లోనే మే నెలలో 2021 మే నెలలో ఎన్నికలైతే 2021 జూన్‌లోనే పార్టీ మారింది. అధికారం వచ్చిన టీఎంసీలోకి వెళ్ళిపోయిండు బీజేపీ నుంచి. అక్కడ బీజేపీ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కంప్లెయింట్ చేసిండు. ఆయన పైన పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకొని ఇంతవరకు కంప్లెయింట్‌కి చర్య తీసుకోలే స్పీకరు. దానిపైన అక్కడ హైకోర్టుకెళ్లారు. హైకోర్టు నిన్న ఆయన పదవిని రద్దు చేసింది. ఎమ్మెల్యే పదవికి నువ్వు అనర్హుడివి, పార్టీ ఫిరాయింపు చేసినావు కాబట్టి అని రద్దు చేసింది. కాబట్టి బెంగాల్‌లో ఎక్కడో ఒక ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తే మనకేంటి, మనదెక్కడ ఎన్నికలు వస్తాయంటే సేమ్ చట్టాలుంటాయి. సేమ్ ఆర్డర్ ఉంటది. అటు ఇక్కడ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలలో తప్పనిసరిగా 2026 ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలైనయి ఈరోజు రిజల్టు. దీని తర్వాత 2026 మొత్తం బై ఎలక్షన్స్ హడావుడే ఉండే అవకాశం తెలంగాణలో కనిపిస్తుంది తప్పనిసరిగా. దాంట్లో మొట్టమొదటిది ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీయే దానం నాగేందర్‌తోని రాజీనామా చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అది లీగల్‌గా దొరికిపోయిండు ఆయన. దాని తర్వాత కడియం శ్రీహరి కూడా సేమ్ అదే పరిస్థితి. ఈయనైతే సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిండు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన. డైరెక్ట్‌గా ఆన్ రికార్డ్ దొరికింది కాబట్టి అది రద్దయింది. రద్దు కాటానికంటే ముందే జూబ్లీహిల్స్ ఎన్నికల జోష్యం చూపించి ఖైరతాబాద్‌లో ఆయన కాన్స్టిట్యున్సీ నుంచి రాజీనామా చేయించి బై ఎలక్షన్స్ తెచ్చుకుంటారు. దాంట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తే అప్పుడు ఈ 9 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి బై ఎలక్షన్స్‌కి పునాది పడ్డట్టే. ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికలు అనివార్యం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్‌లో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు, గతంలో వచ్చిన తీర్పులు రేపు సుప్రీంకోర్టులో అయి అమలు కాబోతాయి. ఈ 10 మందికి సంబంధించి ఎన్నికలు వచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉంది. తొందరలోనే 2026 అనేది తెలంగాణలో ఎన్నికల సంవత్సరం. బై ఎలక్షన్స్ ఉప ఎన్నికల సంవత్సరం అయ్యే అవకాశం ఉంది. ఆ ఉప ఎన్నికలతోనైనా ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకు మోక్షం దొరికిద్దా అనేది ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు కోరుకుంటున్న దాంట్లో పొలిటికల్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ లాంటివి ఎట్లయితే కోరుకుంటున్నాయో ప్రజలు కోరుకుంటున్నారు. ఏదన్నా ఉప ఎన్నిక వస్తే మన సమస్యలు మనకు పెంచుతున్న పెన్షన్ పెంచుతాడు, మనకిస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాడు. ఇట్లాంటివన్నీ 2500 మహిళలకు ఇస్తా అన్నాడు. అవి వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆ 10 మందిపై చర్యలు తప్పవా అని చెప్పి ఆ చర్యలు దాకా ఉంటారా, రాజీనామా చేస్తారా అనేది కూడా డౌటే. చర్యలు దాకా ఉంటే మళ్ళీ వాళ్ళు కంటెస్ట్ చేయడానికి ఉండదు. ఇది ఒక వార్త. కోటాపై మాట తప్పితే బీసీలు ధర్మయుద్ధం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని తీరాలి. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలి. లేదంటే బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తాం. శాసనమండలి విపక్ష నేత మధుసూదనాచారి సుదీర్ఘ పోరాటానికి వెనకాడం అని బీసీ నేతలు అంటున్నారు. కోటా పైన మాట తప్పితే బీసీలు ధర్మం యుద్ధమే. ఇప్పుడు ఇక్కడ కోటా పైన ఆల్రెడీ మాట తప్పుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పంచాయతీరాజు శాఖ కసరత్తు చేస్తుంది ఎన్నికలు పెట్టడానికి. రేపు 17 నాడు జరగబోయే కేబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకుంటారట. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు పెట్టాలనే ఒక డెసిషన్ తప్ప ఇంకా అనివార్యం. 24 నాడు హైకోర్టులో వాయిదా ఉంది. ఎన్నికలు ఎప్పుడు పెడతారా లేదా చెప్పాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వానికి. చెప్పకపోతే కోర్టుకు పోదు. కాబట్టి అనివార్యంగా పాత రిజర్వేషన్లతో పెట్టడం ఇప్పటికిప్పుడు కేంద్రం పైన పోరాటం చేసి కేంద్రంతో ఒప్పించి చట్టం చేసే పరిస్థితి, ఇన్కార్పొరేట్ చేసే పరిస్థితి లేదు అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్మయుద్ధం ఇప్పుడుగా చేయాల్సింది. కాంగ్రెస్ పార్టీ జీవోలు చేసినప్పుడే ధర్మయుద్ధం చేస్తే పోయేది. కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 9 చేసినప్పుడు ఇక్కడ కూర్చున్న బీసీ నాయకులే చప్పట్లు కొట్టారు, అద్భుతాలు అన్నారు, ప్రశంసించారు. ఆ జీవో చెల్లదని తెలిసి కూడా. అంటే బీసీల రిజర్వేషన్ విషయంలో బీసీ సంఘాలు కూడా ద్రోహం చేస్తున్నాయి. ఉద్యమం అయితే చేస్తున్నాయి కానీ ఆ ఉద్యమం ద్రోహంతో కూడుకున్న ఉద్యమైంది. కొన్ని పొలిటికల్ పార్టీల ప్రాపకం కోసం, రాజకీయ నాయకుల ఆశీస్సుల కోసం ఉద్యమాలు చేస్తారు తప్ప నిజంగా రిజర్వేషన్ రావాలని చేస్తే ఇది కాదు ఉద్యమం. జీవో నెంబర్ 9 రోజే తగలబెడితే పోయేది. జీవోలను తగలబెట్టాల్సింది పోయి జీవోలకు పాలాభిషేకం చేశారు మీరు. అది చెల్లని జీవో అని తెలుసు, దానికి ఊపిరి లేదని తెలుసు, ప్రాణం లేని జీవో ఇస్తే ప్రజలు మభ్యపెట్టారు మీరు. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్.
పొట్ట నింపని పత్తి దిగుబడి రాకపోవడంతో చేలు దున్నేస్తున్న పత్తి రైతులు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న ఇతర పంటలు. ఖరీఫ్ సీజన్లో పత్తి రైతులను మించిన అధిక అధిక వర్షాలు దారుణంగా దెబ్బతిన్న పంట. దిగుబడి లేక దిగాలి, ఎకరానికి 4-5 క్వింటాలు కూడా రానివైనా మొక్కజొన్నతో ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందన్న ఆశ. వాస్తవంగా పొట్ట నింపని పత్తే కాదు, అన్ని పంటల పరిస్థితి రైతులు అన్నదాతలు ఆవేదన మామూలుగా లేదు. వర్షాలు ఎక్కువైనాయి, పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి, వర్షాలతోని పంటలు నిరుసించబడి చనిపోయినాయి. పత్తి అయితే ఘోరమైన పరిస్థితి. ఆ పత్తి అంతా ఎంతో బయటకు వచ్చిన పత్తి కూడా కొనడానికి నానా రకాల కొర్రీలు పెడుతుంది సీసీఐ. ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దాని గురించి పట్టించుకోవట్లే. వీళ్ళు మొత్తం బీహార్ ఎన్నికల్లో ఒక ఆయన, లేకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంకొక ఆయన, ఈ ఎన్నికలు ఈ రాజకీయము దీనిపైనే ఉన్నారు తప్ప రైతులు పడుతున్న ఆవేదన, వాళ్ళ ఆందోళన, వాళ్ళ సమస్య పట్టించుకున్నది లేదు. పొట్ట నింపని పత్తి ఆ పొట్ట నింపే పరిస్థితి లేదు. అప్పుల పాలయ్యారు పాపం. రైట్. ఇంకోటి, ఏసీబీకి చిక్కిన ముంబై జడ్జి కోర్టు క్లర్కు. జడ్జీలు కూడా ఏసీబీకి చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో అధికారులు చిక్కేది, ఇప్పుడు జడ్జీలు కూడా ఏసీబీ ట్రాప్లో పడే పరిస్థితికి వచ్చింది. అంటే తీర్పు ఇవ్వడానికి డబ్బులు తీసుకొని తీర్పులు ఇచ్చే పరిస్థితి. ఈ తీర్పులు ఎట్లయితే ఈ కోర్టులు ఎట్లయితే ముంబైలో ఒక జిల్లా స్థాయి కోర్టులో జరిగిందట. 2015లో ఒక భూ వివాదంలో కోర్టుకు పోతే ముంబై హైకోర్టు స్టే ఇచ్చి దానిపైన లోయర్ కోర్టుకి రిఫర్ చేసింది కేసుని. అంటే 10 కోట్ల విలువ కంటే తక్కువ ఉంటే హైకోర్టు తీసుకోదు, 10 కోట్ల కంటే ఆస్తి విలువ ఎక్కువ ఉంటేనే హైకోర్టు కేసుని తీసుకుంటుంది. కేసు తీసుకున్న తర్వాత నెంబర్ అయిన తర్వాత లోయర్ కోర్టుకి రిఫర్ చేస్తే లోయర్ కోర్టు 2015 నుంచి ఇప్పటిదాకా వాయిదాలు నడిచి ఆర్గ్యుమెంట్స్ అయ్యి జడ్జిమెంట్కి వచ్చింది. ఆ జడ్జిమెంట్కి వచ్చినప్పుడు కేసు ఎవరైతే వేశారో వాళ్ళని పిలుచుకొని, అందులో ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళని పిలుచుకొని, నీకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటే 25 లక్షలు జడ్జి గారు అడుగుతుండ్రు చెప్పమన్నాడు. ఆయన బెంచ్ క్లర్క్కి చెప్పిండట. ఒప్పందం చేసుకొని 15 లక్షలు ఇస్తానని పిలిచి ఏసీబీకి పట్టించిండు. ఇక తీర్పులు మన దేశంలో న్యాయ వ్యవస్థ, కోర్టుల వ్యవహార శైలి. ఎందుకంటే జశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు కాలిపోయినాయి. అసలు ఆ నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయనకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు. ఆయన జడ్జిగానే కంటిన్యూ అవుతుండే అలహాబాద్ కోర్టులో. అంటే మన జ్యుడిషియరీ వ్యవస్థ పైన ఏ స్థాయిలో ప్రచారం జరుగుతుంది, ఏ స్థాయిలో వాస్తవాలు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమైంది. ఏసీబీజీ పరిస్థితి, న్యాయస్థానాల్లో న్యాయం చెప్పాల్సిన, తీర్పు ఇవ్వాల్సిన జడ్జీలు కూడా లంచాలు తీసుకొని తీర్పిస్తే ఇక డాక్యుమెంట్లకి, ఎవిడెన్స్కి వాల్యూ ఏముంటుంది, కోర్టుకి ఏం విలువ ఉంటుంది. ఇది ఈ కోర్టే కాదు, చాలా కోర్టులలో ఇదే ప్రచారం ఉంది. అంటే ఇప్పటికైనా జ్యుడిషియరీ వ్యవస్థకు ఆయన నమ్మకం కలిగించే వ్యవహారం చేయాలి తప్ప. ఎందుకంటే జశ్వంత్ వర్మ లాంటి జడ్జి దొరికిన తర్వాత ఆయనకు సంబంధించి ఇంతవరకు ఏం చర్యలు తీసుకోనక ఏమి నమ్మకం ఉంటుంది అంటే ఇదే ఉంటుంది. రైట్. రాత్రిపూట కౌంటింగ్ కేంద్రంలోకి ఈవీఎం పెట్టెల లారీ అట. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముందు కలకలం, ఈవీఎంలు మార్చేందుకేనట్టు ఆర్జేడీ ఆందోళన. ఈవీఎంలపైన ఇప్పటికే పెద్ద ఎత్తున అనుమానాలు, చర్చలు నడుతున్నాయి. మొన్న ఈ మధ్య వీవీప్యాడ్లు చెత్తబుట్టలలో దొరికినాయి. ఎన్నికలైన ఫస్ట్ విడత బీహార్లో ఎన్నికలైన తర్వాత అది పోయిందే. నిన్న బుధవారం రోజు రాత్రట ఒక డీసీఎం వ్యాన్లో వినపెట్టెలలో దింపారట. ఏంటి ఈవీఎంలు ఏమైనా మారుస్తున్నా అని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆర్జేడీ కార్యకర్తల నాయకులు. అనుమానాలు వస్తాయి కదా. మీరు నిజంగానే వాళ్ళు ఏం చెప్పారు ఎవరైనా చివరికంటే, లేదు వాస్తవమే, డీసీఎం వచ్చిందో మాట వాస్తవమే, అందులో ట్రంక్ పెట్టెలు ఉన్న మాట వాస్తవమే, ఈ ఈవీఎంలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ తీసుకెళ్ళడానికి వాటిని పెట్టిన అన్నారు. అట్లాంటివి పెట్టేటప్పుడు ఒక స్ట్రాంగ్ రూమ్లో సీల్ వేసి కౌంటింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఈవీఎంలు ఉన్నప్పుడు అక్కడ కంటెస్ట్ చేసిన అందరు అభ్యర్థులకు ఇన్ఫామ్ చేసిన తర్వాత అట్లా ఏ వెహికల్ వచ్చినా, ఏ వెహికల్ పోయినా, ఏది చేసినా వాళ్ళ కన్సర్న్లో చేయాలి, వాళ్ళ ప్రజెన్స్లో చేయాలి. ఈ దొంగ వ్యవహారాలు ఏంది, చీకటి వ్యవహారాలు, ముసుగులో గుద్దులాట్లు, అంటే చెప్పకుండా చేసే పరిస్థితి. వాళ్ళు కనిపెట్టి వాళ్ళు ఆందోళన చేసిన తర్వాత ఎవరిని ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అక్కడ అనుమానాలు వస్తాయి. ఇది ఎక్కడో ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది. నిజంగా మీకు ఏది లేదు, పిలవండి అందరినీ, వాళ్ళ ఏజెంట్లు అభ్యర్థులను పిలవండి, వాళ్ళ సమక్షంలో చేయండి. మీకు ఏదో నిజంగానే ఆ ప్రాక్టికల్గా చేయాల్సిన పని ఏదో ఉందనుకోండి, ట్రంక్ పెట్టెలు అవసరమైనవి, ఇగో మేము పలానా రోజు ట్రంక్ పెట్టెలు తీసుకొస్తున్నాం, దానికి అవసరం అవుతుంది, మీరు అందరు ప్రజెన్స్ ఉండండి, సంతకాలు పెట్టండి పెట్టుకోండి. పోలింగ్ జరిగే రోజు పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, కౌంటింగ్ జరిగే రోజు కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళ సమక్షంలో జరుగుతున్నాడు. పోలింగ్కి కౌంటింగ్కి ఉన్న ఏజెంట్లు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు స్ట్రాంగ్ రూమ్కి ఏదైనా వెహికల్ రావడం, వెహికల్ పోవటం, అక్కడ ఏమైనా తీసుకొచ్చి ఈవీఎంలు డంప్ చేయటం, ఈవీఎంలు తీసుకుపోవటం జరిగేటప్పుడు ఎందుకు చెప్పరు, చెప్పకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే అనుమానాలకి ఏమొస్తాయి. ఇది పెద్ద ఎత్తున ఇప్పటికే గడిచిన
ఎన్నికలు, రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ఇవి చూస్తున్న తర్వాత అనుమానాలు వస్తే అనుమానాలకు బలం చేకూరే విధంగానే రాత్రిపూట కేంద్రంలోకి ఈవీఎంలు పెట్టెల లారీ వచ్చిందట. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. అడుగడుగున అడ్డంకులే, పత్తి పంటను అమ్ముకోలేక రైతుల పరేషాను, తేమ శాతం పేరిట తక్కువ ధర కొనుగోలు. L1, L2 కేటగిరీల విభజనతో పూర్తిగా తెరుచుకొని మిల్లులు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు దొరకని మద్దతు ధర. మనం దాంట్లో కూడా చూసినాం, పత్తి పొట్ట నింపని పత్తి పంట అంటే అడుగడుగున ఆ పొట్ట నింపేది ఏమైనా బయటకు వస్తే పంట కూడా పాపం వర్షంలో తడవకుండా ఏమైనా తెచ్చుకున్న పంటను కూడా అమ్ముకోవాలంటే అడుగడుగున కొర్రీలు, అడ్డంకులు, పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు రైతులు. వాళ్ళ సమస్య ఎవరు తీరుస్తారో చెప్పలేని పరిస్థితి. అసలు వినేటోళ్ళు లేడు, ఎవరికి చెప్పాలో తెలియదు. మాట్లాడితే ప్రభుత్వం ప్రజాపాలన, ఇందరమ్మ పాలన అంటారు. పాలన ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలి కదా. ప్రజలకి, రైతులకు ఉపయోగపడిన పాలన ఏ పాలన అయితే ఏంది, ఉంటేంది, లేకపోతే ఏంది. ఇది తేమ శాతం పేరుతో ఇప్పటికే నానా రకాల కొర్రీలు ఇబ్బందులు పెడుతున్నారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. మత్తు తలకెక్కి అన్నంగిన్నెలో కాలు పెట్టినట్టు తాగుడు ఎక్కువైపోయింది. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట శివార్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో కాపలాదారు మద్యం మత్తులో అన్నం వండిన పాత్రలో కాలు పెట్టి నిద్రిస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు బుధవారం రాత్రి భోజనం చేయడానికి వసతి గృహంలోని భోజనశాలకు వెళ్ళారు. అక్కడ కొన్ని నెలలుగా పనిచేస్తున్న తాత్కాలిక కాపలాదారు చంద్రశేఖర్ మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు పెట్టి నేలపై నిద్రించడానికి గుర్తించారు. సరిగ్గా తినే సమయానికి అతను ఇలా చేయడంతో విద్యార్థులు ఆందోళన చెంది వంట కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్ళీ వంట చేసే పరిస్థితి. ఇంకో ఇట్లుంటుంది. ఇక పిల్లలు వాంతులు, విరోచనాలు, లేకపోతే రకరకాల ఇబ్బందులు పడి హాస్పిటల్ పాలైది. ఇట్లా వీళ్ళు శుచిలే, శుభ్రతలే, వాడు తాగి కాళ్ళు పెట్టినాను. నిండు గిన్నె, అన్నం వండిన గిన్నెలో ఆ దాంట్లో కాలు పెట్టిండు. ఒకవేళ చూడలేదనుకో, కాలు తీసిండు అనుకో, ఇక వాళ్ళు అదే అన్నం తినేటోళ్ళు, వాళ్ళకి ఏదో అస్వస్థ అయ్యేది, హాస్పిటల్ పాలయ్యేటోళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం దానిపైన. ఇది కనీసం అక్కడున్న వార్డెన్స్, అక్కడున్న ఆఫీసర్లు ఇట్లాంటి వాళ్ళ తాగుబోతులను పెట్టి హాస్టళ్ళల్లో కాపలా పెడితే వాడు ఏం చేస్తారు, ఏం కాపలా కాస్తారు? కాపలా దేవుడు ఎరుగు. వాళ్ళు తినే అన్నంలో కాళ్ళు చేతులు పెట్టి చేస్తే సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రైట్. ఆంధ్రప్రదేశ్. రైట్. కొండంత ధీమాట, కాంగ్రెస్ గెలిస్తే తిరుగులేని శక్తిగా రేవంత్, బీఆర్ఎస్లో పెరుగునన్న కేటీఆర్ హవా. తన మార్కుతో మంత్రివర్గ ప్రక్షాళనకు స్వేచ్ఛ, ఎగ్జిట్ పోల్స్తో ముందుగానే విజయోత్సవ మూడ్లో కాంగ్రెస్ క్యాడర్ ఉంది. కొండంత ధీమా ఉంది. అటు కేటీఆర్ ధీమాగానే ఉండు, రేవంత్ రెడ్డి ధీమాగానే ఉండు. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డికి పట్టు వస్తుందట. ఇక కేటీఆర్కి ఆటోమేటిక్, బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్కే వస్తుంది, వేరే ఎందుకు ఉంటుంది. కాంగ్రెస్ గెలిచినంత మాత్రం ఒకళ్ళు జూబ్లీస్లో గెలిచినప్పటికీ రేవంత్ రెడ్డికి అంత ఈజీగా పట్టు వస్తుంది, అంత ఈజీగా ఉంటుంది అంటే అది ఒక రకంగా జూబ్లీస్లో కాంగ్రెస్ ఎదురీదింది. గెలిస్తే గెలవచ్చే కానీ ఒక 10,000, 12,000 ఓట్లతో గెలిచే అవకాశాలు అంటే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఎదురీదింది. వాస్తవంగా 2 సంవత్సరాలు పరిపాలించిన అధికార పార్టీ ఆ స్థాయిలో, అంటే 2 సంవత్సరాలు పరిపాలించిన అధికార పార్టీ ఒకవైపు అయితే, ఇంకొకవైపు బీఆర్ఎస్ పని అయిపోయింది, చచ్చిపోయిన పార్టీ అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎదురేదాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఓడతామా గెలుతాం అనే ఒక టెన్స్ కండిషన్ వచ్చిందంటే, అంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, పరిపాలన ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, మీరు చనిపోయిందని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందనేది ఇక్కడ కంపారిజన్ అవుతుంది. అంత ఈజీగా జూబ్లీస్ గెలిచినంత మాత్రం మొత్తం పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇస్తుంది అధిష్టానం, ఇక అయిపోయింది, ఆయన ఏదంటే అది చేయొచ్చు అనుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ ఉంది ఖైరతాబాద్ ఎన్నికలు, నెక్స్ట్ ఉంది 10 స్థానాల్లో ఉప ఎన్నికలు, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. చాలా హడ్డిల్స్, చాలా సవాళ్ళు రేవంత్ రెడ్డి గారి ముందు ఉన్నాయి. కొంత వస్తే రిలీఫ్ రావచ్చేం కానీ కొండంత ధీమా అయితే ఉండకపోవచ్చు. రైట్. రైతు ఉద్యమం తరహాలో ఢిల్లీలో పోరాటం చేస్తాం, 42% రిజర్వేషన్ చట్టం చట్టబద్ధం చేయకుండా స్థానిక ఎన్నికలు జరిపితే బీసీలను నమ్మించి గొంతు కోసినట్టే. ఇది ఇన్ని రోజులు మీకు తెలియదా? అయింది ఇప్పుడు రావటం ఏంది? ఇది
చట్టబద్ధంగా స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఇయట్లేదని పదే పదే చాలామంది మేధావులు మొత్తుకుంటున్నారు. ఈ జీవోలు దండగా, ఈ ఆర్డినెన్స్‌లు, ఈ బిల్లులు, ఈ పనికొచ్చే బిల్లులు కావు, జీవోలు కావు. జీవో నంబర్ 9 అటర్ ఫ్లాప్, అది ఫెయిల్యూరు, అది ప్రాణం లేని జీవో అని చెప్పిన రోజు మీరేం చేశారు? రేవంత్ రెడ్డికి సన్మానాలు చేశారు. అద్భుతమైన జీవో, మా నోటికాడ ముద్రను గుంజుతారా కోర్టుకు పోయి అంటారు. కోర్టుకు పోయే అవకాశాన్ని కల్పించారు వాళ్ళు. కోర్టుకు పోయేటట్టు జీవో ఉంది. ఇప్పుడు ఢిల్లీలో చేస్తాం, రైతులు చేసినట్టు మేము ఇది ఎప్పుడో చేయాలి. రైతు ఉద్యమం తరహాలో ఢిల్లీలో చేయాల్సిన ఉద్యమాన్ని ఇక్కడ చేశారు మీరు. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఉద్యమం చేసిండు. చేయాల్సింది ఢిల్లీలో మోడీ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర. రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. అది పెడితే తప్ప అది ఉద్యమం అది నిలవదు. ఇప్పుడు ఆఖరికి ఎక్కడికి వచ్చింది, 24వ తారీఖు హైకోర్టు డెడ్లైన్ పెట్టిన తర్వాత బీసీలు మేల్కొని ఇప్పుడు అంటున్నారు రైతుల ఉద్యమం తరహాలో మేము ఢిల్లీలో చేస్తామని. ఎప్పుడో చేయాలి ఢిల్లీలో. ఆ ఉద్యమాన్ని చూపించుంటే మోడీయో లేదా కేంద్ర ప్రభుత్వమో ఏమన్నా కన్విన్స్ అవ్వో లేదా కనీసం సభలో పెట్టు జరిగేది. ఇది ఇప్పుడు చెబుతున్నారు వాళ్ళు. దిశ పేపర్ చూద్దాం. దరఖాస్తులేని 9 లక్షలు ఉన్నాయి, పరిష్కారం అయింది 11ఏనట. సాదా బైనామా క్రమబద్ధీకరణకు అడ్డంకులు, నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు, రెగ్యులరేషన్ సమ్మతి సమస్య, పెరిగిన భూముల ధరలతో ఇక్కట్లు, నిబంధనలు మారిస్తేనే సొల్యూషన్. దేవుడు వరమించినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది సాదా బైనామా దరఖాస్తుదారుల పరిస్థితి. ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి సాదా బైనామాల క్రమబద్ధీకరణకు మార్గం చూపెట్టిన అధికారుల అలసత్వం, కొన్ని నిబంధనల వల్ల పరిష్కారం దొరకలేదు. 3 నెలలుగా ఏ జిల్లాలోనూ దరఖాస్తుల పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు. సుమారు 9 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా అందులో కేవలం 11 మాత్రమే ఇప్పటివరకు పరిష్కారం అయినట్టు విశ్వసనీయ సమాచారం. భూభారతి సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణ బాధ్యతలను ఆర్డీఓలకు కట్టబెట్టగా పరిష్కారం ఏళ్లు పట్టేలా కనిపిస్తుంది. దరఖాస్తులు 9 లక్షలు ఉంటే 11 పరిష్కారం అయినంటే ఈ ప్రభుత్వం అధికారులు, యంత్రాంగము సిగ్గుతో తలదించుకోవాలి. ఈ 9 లక్షల దరఖాస్తులు నిన్నమాన వచ్చినాయి కావు. మళ్ళా దాదాపు 5 సంవత్సరాలు 2020కి ముందు వచ్చిన దరఖాస్తులు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ 9 లక్షల దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతూ వీళ్ళ సమస్యని వీక్ పాయింట్కి తీసుకొని నిజంగానే బంగాళాఖాతంలో కలుపుతారని ఆ 9 లక్షల మంది కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అది బంగాళాఖాతంలో కలవలేదు, సమస్యలు అట్లే ఉన్నాయి. ఈ రోజు కూడా 9 లక్షల అప్లికేషన్లు పెండింగే. 11 అప్లికేషన్లు పరిష్కారం చేశారు 9 లక్షల్లో. అంటే ఏం చేస్తారు పని? జిల్లాకు ఒకటి కూడా చేయలే. రైతుల గురించి, ఆ భూభారతిలో జరుగుతున్న సమస్యల గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఇది భూభారతికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల్ని ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకొని రివ్యూ చేసి ఆ 9 లక్షల అప్లికేషన్ సంగతి ఏంది, అది కాక ఇంకా భూభారతిలో అంతమంది ధరణిలో అప్లై చేసిన మిస్సింగ్ నెంబర్లని, విస్తీర్ణంలో తప్పులని, పేర్లలో తప్పులని అవి కొన్ని ఉన్నాయి. వాటిని పరిష్కరించే మార్గాలు చూపాలి తప్ప ఈ పబ్లిసిటీ ఎక్కువైంది, పని తక్కువైంది. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.